ఎప్పటినుంచో అనుకుంటున్నా అరిటాకులో చందువా ఫిష్ ట్రై చేయాలని. మొత్తానికి ఈ రోజైతే అయింది. ఇంక దీని ప్రైస్ వచ్చేసి కేజీ 1400 ఉంది. నేను తీసుకున్న ఈ చేప అయితే 600 పడింది. ఫస్ట్ దీనికోసం ధనియాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ఇంకా చిన్న కొబ్బరికాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ పెట్టుకున్నా. ఒక్క కరివేపాకు తప్ప మిగిలినవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇంక ఫిష్ కూడా ఉప్పు కారం బాగా రాసి పాన్ మీద ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఫిష్ ఇంకా బాగా కుక్ అవుతుంది. డైరెక్ట్ గా ఫస్ట్ ఆకులో పెట్టేస్తే కొంచెం పచ్చిగా ఉంటుందని ఇలా చేస్తున్నా. ఇప్పుడు మనం ముందు చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఫిష్ అంతా బాగా పట్టించాలి. ఇంకా అరిటాకులో రెండు సైడ్లు బాగా పెట్టిన తర్వాత నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి. నాకైతే ఫోల్డింగ్ అంత సరిగ్గా రాలేదు. సో ఎలాగో వచ్చినట్టు అయితే పెట్టేసి పాన్ మీద పెట్టి మూత పెట్టుకుని కుక్ చేసా. ఇది వన్ సైడ్ కాల్చిన తర్వాత రెండో సైడ్ కూడా కాల్చాలి. ఫిష్ అయితే చాలా పర్ఫెక్ట్ గా బాగా కుక్ అయింది. మాకైతే బాగా నచ్చింది అనమాట. మా పిల్లలిద్దరు వెయిటింగ్. మా పొట్టిద అయితే మొత్తం అంతా అదే తినేసింది. పైస్ అంతగా లోపల ఉండదు కాబట్టి పైదంతా తీసేసి లోపలిది పాపకైతే పెట్టాను. తనకు పెట్టమని అయితే అడుగుతుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. అందుకే దీనికి ఇంత క్రేజ్ ఉంటుందేమో. లాస్ట్ వీక్ గివ్ అవే ఇద్దామంటే అసలు అవ్వలేదు. పార్లర్ వల్ల టైం సరిపోలేదన్నమాట. ఈ వీక్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో మీరు అంతవరకు ఫాలో చేసి రెడీగా ఉండండి.